సార్ నమస్తే సార్. 22, 23, 24, 25 ఈ 4 రోజులు కూడా 10th మార్షల్ ఆర్ట్స్ అండ్ కరాటే ట్రైనింగ్ క్యాంప్ ఉంది. గురు షోటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో 9 సంవత్సరాల నుంచి మీరు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది 10వ సంవత్సరము పాలకుర్తిలో నిర్వహిస్తూ ఉన్నారు. దీని గురించి మీ మాటల్లో చెప్పండి. మేము గత 9 సంవత్సరాలుగా మేడారం రామప్పలో దసరా హాలిడేస్లో 4 days ట్రైనింగ్ క్యాంప్ జరిపాము. చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. ఎందుకంటే ప్రతిసారి ఒకటే ప్లేస్ కాకుండా ఒక మంచి వాతావరణంలో చేయాలనే ఉద్దేశంతో పాలకుర్తిని ఎన్నుకున్నాము. పాలకుర్తి చాలా బాగుంది, అకామిడేషన్ బాగుంది, సైట్ సీయింగ్ బాగుంది, అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది. కాబట్టి ఆ ప్లేస్ని మేము ఎన్నుకున్నాము. అది చారిత్రక కవులు ఉన్న ప్లేస్. అదేవిధంగా అక్కడ నుంచి 6 kilometers వల్మిడి టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, నరసింహస్వామి టెంపుల్ ఉంది, శివుని టెంపుల్ ఉంది. ఆధ్యాత్మికంగా కూడా చాలా బాగుంది. మంచి ప్లేస్ అని మేము ఎన్నుకొని అక్కడ ఈ సంవత్సరం క్యాంప్ జరపాలనే ఉద్దేశంతో దగ్గర ఒక 2 నెలల నుంచి చాలా కష్టపడి వర్క్ చేస్తున్నాము. ఈ క్యాంప్ని మా యొక్క కరాటే మాస్టర్ WFSKO తెలంగాణలో ఉన్న కరాటే మాస్టర్లు అందరూ తమ స్టూడెంట్స్ని తీసుకొచ్చి మంచి పిల్లలకి ట్రైనింగ్ నేర్పించేసి ఈ క్యాంప్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాము. దీంట్లో మేము ముందుగా కరాటేలో కటాస్ నేర్పిస్తాము. అదేవిధంగా నాన్చాక్, స్వర్డ్, స్టిక్, వెపన్ కట్రాస్ కూడా నేర్పిస్తున్నాము. ఇందులో మేము కొత్తగా యాడ్ చేసేది ఏంటంటే మేము ఆర్చరీ ట్రైనింగ్ కూడా ఒక 1 day పెట్టుకుంటున్నాము. దానికి ఆర్చరీ కోచ్ని పిలిపిస్తున్నాము. కాబట్టి ఆర్చరీ కూడా పిల్లలకి నేర్పించడానికి ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా ఇందులో అడ్వాన్స్ రెఫరీ సెమినార్ ఉంటుంది. అదేవిధంగా హయ్యర్ డాన్స్ అంటే బ్లాక్ బెల్ట్ నుంచి 8th dan దాకా బెల్ట్స్ తీసుకునే మాస్టర్స్ కూడా ఆ రోజు టెస్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇండియా గ్రాండ్ మాస్టర్ మన హసన్ ఇస్మాయిల్ గారు కూడా 23, 24, 25 తారీఖులో మనకు వస్తున్నారు. కాబట్టి మన గ్రాండ్ మాస్టర్ కూడా వస్తున్నారు. కాబట్టి మనం అందరం వచ్చేసి ఈ క్యాంప్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుచు నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణి మేడంకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు మేము సుమన్ సార్ దగ్గరికి వచ్చాము. సుమన్ సార్ కూడా 24, 25 2 రోజుల్లో ఏదో ఒక రోజు కంపల్సరీ వస్తా అని మాట ఇచ్చారు. కాబట్టి మనం సార్ వస్తారు కాబట్టి మనం అందరూ కూడా వచ్చి మంచిగా ప్రాక్టీస్ చేసి సక్సెస్ఫుల్గా జరపాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ.